బ్రహ్మర్షి పితామహ పత్రి దివ్య ఆశీస్సులతో టార్కోంసరాయ్ డారియన్ గారు మన కోసం హృదయ జ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు. ఆయన హృదయ స్పందన ఏంటో తెలుసుకుందాం. హృదయ నేత్రంతో ప్రత్యక్షంగా చూడటం ద్వారా ప్రపంచ గర్జనను, హృదయం యొక్క చెవులతో వినడం ద్వారా, హృదయం గ్రహణశక్తితో భవిష్యత్తులోకి తొంగి చూడటం ద్వారా, హృదయం ద్వారా గతకాలపు సంచితాలను గుర్తు తెచ్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఊర్ధ్వగమన మార్గంలో పురోగమించి తీరాలి. సృజనాత్మకత జ్వాలామయ సంభావ్యతను పరివేషించి ఉంటుంది మరియు పవిత్ర హృదయాగ్నిని తనలో నింపుకొని ఉంటుంది. అందుకే హైరార్కీకి చేరే మార్గం మీద, మహాసేవ మార్గం మీద, సమిష్టి మార్గం మీద సమన్వయం అనేది హృదయం యొక్క ప్రకాశవంతమైన ఒక మార్గం. హృదయ జ్వాలను స్థిరపరచుకోకపోతే రక్తకిరణాలు ఎలా ప్రకాశిస్తాయి? హృదయంలో స్వతసిద్ధంగా ఉండే అయస్కాంతం యొక్క స్వభావమే అది. అత్యున్నత సృజనాత్మకత ఈ మహనీయాన్ని మనలో నింపుకొని ఉంటుంది. అందుకే ప్రతి లక్ష్య ప్రాప్తి, ప్రతి కలయిక, ప్రతి విశ్వ ఏకీకరణ అనేవి హృదయ జ్వాల ద్వారా సాధించబడ్డాయి. ఉన్నత సోపానాలకు పునాదులను ఏ విధంగా వేయగలుగుతారు? యథార్థంగా హృదయం ద్వారా మాత్రమే. ఈ విధంగా వ్యక్తీకరణలన్నింటినీ కలిపే హృదయ అయస్కాంతం యొక్క సౌందర్య ఆకర్షణలను మన జ్ఞప్తిలో ఉంచుకుందాం. నిజానికి గురువుని శిష్యునితో కలిపే వెండిపోగు హృదయం యొక్క ఈ మహా అయస్కాంతమే. గురు శిష్యుల కలయిక అనేది అన్ని పరిణామ క్రమాల సారాన్ని వ్యతిరేకిస్తుంది. జీవితాన్ని, మన సారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్తిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనసును పెంచి పోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చెందే శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పొందాం. ఈ ప్రపంచపు రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అలాగే మన కుటుంబ మరియు సామాజిక సమస్యలు చాలా వరకు హృదయాన్ని నిర్లక్ష్యం చేయడం అనే వాస్తవం మీదే ఆధారపడి ఉన్నాయి. హృదయపు రహస్య సందేశాలను సురక్షితమైన సలహాలుగా మనం లెక్క చేయడం లేదు. వాటిని చాలా సునాయాసంగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. హృదయం వెనుకబడిపోయింది. ఎందుకంటే ఎవరైతే హృదయం ద్వారా జీవిస్తున్నారో వారు మనసును వృద్ధి చేసుకున్న వారి చేతిలో సులాభం కోసం వాడుకోబడుతున్నారు మరియు ఎగతాళికి గురి అవుతున్నారు. సహృదయం మాత్రమే ఉండి మనస్సును వృద్ధి చేసుకొని వారు రెండో వారి చేతిలో తేలికగా మోసపోతున్నారు. ఒక మార్గదర్శకుడు మానవులకు జీవితంలో ఎంతో ఆనందాన్ని, సమన్వయాన్ని సాధించడంలో సహాయపడగలడు. అటువంటి నిజమైన ఒక మార్గదర్శక పాత్రకు ఈ విధంగా మనసు హృదయంలో స్థానం కోల్పోయింది. మనం ఇక్కడ హృదయం అంటున్నామంటే అది మనం భౌతికంగా అనుకునే రక్తాన్ని సరఫరా చేసే గుండె కాదు. అది మన అస్తిత్వంలోని ప్రేరణా కేంద్రం, మన నిజ ఆత్మలో సమ్మిళితమైన గుణం, మన స్వరూపంలోని అతి నిర్మలమైన సున్నితమైన అవయవం, మన స్వచ్ఛమైన చైతన్యం, మనకి విశ్వానికి ఉన్న అనుసంధానం, మనలో ఉండే ప్రేమ కరుణల కేంద్రం. ఏ రూపంలో ఉన్న సౌందర్యాన్నైనా చూసినప్పుడు, ఏ సుగుణాన్నైనా మరియు ఏ విరోచిత కార్య అనుభవాన్నైనా పొందినప్పుడు, ఏ సేవ అయినా చేసినప్పుడు మనలో ఆనంద పారవస్యాలను కలుగజేసే ఒక జ్ఞానేంద్రియం. ఈ హృదయ కేంద్రం మన భౌతిక గుండె వెనుక శరీరానికి 4 నుండి 6 అంగుళాల దూరంలో ఉండి 12 దళాల పసిడి కమలంగా గుర్తించబడింది. హృదయంలో నీలి జ్వాల. అన్ని జీవరాశుల్లో కలిసి పంచుకునే జీవితపు ఆశీర్వాదాలన్నీ హృదయం నుండి జాలువారుతాయి. ఒక గొప్ప బోధకుడు అంతా ఏమన్నాడంటే, హృదయం అనేది ఒక అతి సున్నితమైన అవయవం. అది సజీవంగా, ఉత్సాహంగా ఉండి వ్యక్తమవుతూ ఉంటే ప్రాణప్రదమైన శక్తులను సంక్రమింపజేస్తుంది. కానీ దానిని స్తంభింపజేస్తే అది మన వినాశనానికే కారణమవుతుంది. రాబోయే కాలంలో హృదయం యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోబడుతుంది. మేధస్సును వృద్ధి చేయడానికి మనం విశ్వవిద్యాలయాలను స్థాపించినట్టుగానే హృదయాన్ని వృద్ధి చేయడం ద్వారా మనసును సమన్వయం చేయడానికి కూడా మనం విశ్వవిద్యాలయాలను స్థాపిస్తాం. ఈ హృదయ మానసాల సమన్వయమే మానవ జాతిని బంగారు భవిత వైపు నడిపిస్తుంది. ప్రజల ఆలోచనలు ఈ హృదయ జ్వాల ద్వారా జ్ఞానమయం అవుతాయి. సర్వులకు ప్రయోజనం సిద్ధించే లక్ష్యంతో కూడిన భవిష్యత్ దర్శనం చేసే అన్ని మార్గదర్శకాలకి మనసు చేసినట్లుగానే హృదయం కూడా చేస్తుంది. మాస్టర్ మౌర్య ఏమంటారంటే,
ప్రతి లక్ష్య ప్రాప్తి, ప్రతి కలయిక, ప్రతి అద్భుత విశ్వ ఏకీకరణ అనేవి హృదయ జ్వాల ద్వారానే సాధించబడ్డాయి. సూర్యుడి వెచ్చదనం మరియు హృదయపు వెచ్చదనం అనేవి మన ప్రాణ ప్రదాతలు. అత్యంత శక్తివంతమైన విశ్వచాలకం మరియు అత్యంత పవిత్రం ఈ హృదయం. దీని చైతన్యం అంతరిక్షం అంతా నిండి ఉంటుంది. దీని వెలుగు విశ్వాన్ని ప్రకాశింపచేస్తుంది. హృదయాన్ని తన సొంత హృదయంగా కాకుండా విశ్వ హృదయంగా అనుభూతి చెందడం అనేది నేర్చుకోవడం నిజానికి ఎంతో అవసరం. మానవులతోనూ ఇతర ప్రాణికోటితోనూ మనకు ఉన్న సంబంధ బాంధవ్యాల్లో హృదయం యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణించడానికి చేసిన ప్రయత్నమే ఈ గ్రంథం. ఈ హృదయాన్ని అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక స్థాయిల్లో గుర్తించవచ్చు. ఒక్కొక్కప్పుడు అది ఒక చిన్న మొగ్గలా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు 3 రేకులు మాత్రం ఇచ్చుకుని ఉంటుంది. కొన్నిసార్లు రేఖలు వివిధ స్థాయిలు గట్టిపడి ఉంటాయి. ఒక్కోసారి ఈ హృదయం పూర్తిగా వికసించి రేడియో ధార్మిక శక్తిని ప్రసరించే కమలంగా ఉంటుంది. హృదయం అనే పదం ప్రేరణలకు కూడా ఉద్దేశించబడింది. నిజమైన ప్రేరణలు హృదయం నుంచే ఉద్భవిస్తాయి. మనం తీసుకునే నిర్ణయాల్లో 90% వరకు హృదయంతోనే చేయబడతాయి. మనసు కేవలం ఒక కూలి మాత్రమే. అది పనిచేస్తూ వ్యవస్థీకరిస్తుంది, కానీ అంతిమ నిర్ణయం మాత్రం హృదయం నుండి వస్తుంది. హృదయం స్వచ్ఛంగా ఉంటే ఏ పరిస్థితుల్లో అయినా మీరు సరైన నిర్ణయాలనే తీసుకుంటారు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో హృదయం కలగజేసుకుని తర్కాన్ని, వివేచన శక్తిని కూడా అదుపులో ఉంచి మరీ నిర్ణయాలు తీసుకుంటుంది. మన భౌతిక శరీర వ్యవస్థలో సర్వత్రా శక్తిని ప్రసరింపచేసే కేంద్రీయ అవయవంగా కూడా హృదయం అనే పదానికి వ్యవహరింపచేస్తారు. భావనా తలంలోనూ, మానసిక తలంలోనూ, భౌతిక తలంలోనూ మనకు ఉండే తదనుగుణమైన హృదయాలకు ఈ భౌతిక హృదయం ప్రతిరూపంగా ఉంటుంది. ఈ హృదయాలన్నీ ఒకదాని వెనుక ఒకటి ప్రతిబింబాల్లా నిలిచి ఉంటాయి. భావనామయ హృదయం మన వ్యవస్థలోని కారుణ్యాన్ని వ్యాపింపచేస్తే, మానసిక హృదయం కాంతి శక్తిని ప్రసరింపచేస్తుంది. భౌతిక హృదయం ప్రేమ శక్తిని ప్రసరిస్తుంది. భౌతికపరమైన గుండె రక్తాన్ని శరీరం అంతటా సరఫరా చేస్తున్నట్లే ఈ శక్తులన్నీ మన వ్యవస్థలోకి సరఫరా చేయబడతాయి. ఈ కేంద్రీయ సరఫరా వ్యవస్థ నుండి మన అవయవాలు సరి అయిన శక్తులను పొందాలంటే ప్రతి హృదయం తప్పనిసరిగా ఆరోగ్యంగాను, శక్తివంతంగాను, సమగ్రంగాను ఉండి తీరాలి. హృదయం అనే పదం ప్రపంచంలోని మానవులందరినీ సకల ప్రాణికోటితో అనుసంధానించే జ్ఞానేంద్రియంగా కూడా పిలువబడుతుంది. ఉదాహరణకి మన భౌతిక హృదయం మనల్ని ప్రపంచ హృదయంతో కలుపుతూ ఉంటుంది. ఈ ప్రపంచ హృదయం ఖనిజ ప్రపంచానికి, వృక్ష ప్రపంచానికి, జంతు ప్రపంచానికి, మానవ ప్రపంచ మరియు దైవదూతల ప్రపంచానికి శక్తిని సరఫరా చేస్తుంది. హృదయం ప్రకృతి మొత్తానికి విద్యుదయస్కాంత శక్తిని సరఫరా చేస్తూ ఉంటుంది. సూక్ష్మతలంలో ఈ సూక్ష్మ ప్రపంచానికి కూడా ఒక హృదయం ఉంటుంది. హృదయం సూక్ష్మతలంలోని శక్తులను నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే మానసిక తలంలో ఈ మానసిక ప్రపంచానికి కూడా ఒక హృదయం ఉంటుంది. అలాగే భౌతిక తలంలో కూడా ఒక హృదయం ఉంటుంది. మానసిక హృదయం ఈ హృదయాల వ్యవహారాలకు తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటుంది. ఈ మానసిక హృదయం నిజంగా వికసిస్తే ప్రకృతి హృదయంలో కానీ, సూక్ష్మ ప్రపంచ హృదయంలో కానీ, అగ్నిలోక హృదయంలో కానీ, అంతెందుకు ఏ ఉన్నతతల హృదయంలో ఏం జరుగుతూ ఉన్నప్పటికీ దానిని అతను నమోదు చేసుకోగలుగుతాడు. సున్నిత మరియు వికసించిన హృదయంతో ఉండి అజ్ఞానం నుండి మేల్కొన్న శిష్యులు ఇతర గ్రహాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతూ ఉంటారు. హృదయం అత్యున్నత స్థితిలో అది ప్రపంచ స్థాయిలోనూ మరియు విశ్వస్థాయిలోనూ ఏం సంభవిస్తూ ఉందో తెలుసుకోగలుగుతుంది. అంటే హృదయం అన్నది ఒక వ్యక్తిని, జీవశక్తులను సరఫరా చేసే ఉన్నత కేంద్రాలతో కలిపే ఒక అవయవం అని అర్థం. భవిష్యత్తులో రాబోయే భూకంపాలను తెలుసుకోవడానికి మానవ హృదయాలను గమనించే రోజులు వస్తాయి. అవి మన ప్రపంచంలో ఉన్న అన్ని భూకంపాలను తెలిపే వ్యవస్థల కంటే ఎంతో సున్నితంగా, సమర్థవంతంగా ఉంటాయి. మనిషి హృదయాన్ని గమనించడం ద్వారా భూమి చలనాన్ని క్రమబద్ధీకరించే ఒక శాస్త్రం అభివృద్ధి చేయబడుతుంది. ప్రతి వ్యవస్థలోనూ హృదయమే కేంద్రం. అది పరిణామ ధర్మం ద్వారా ఇవ్వబడ్డ బాధ్యతలను అమలుపరచడానికి, ఆయా వ్యవస్థలను శక్తివంతం చేయడానికి గాను
అది నిరంతరం శక్తులను స్వీకరిస్తూ సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహం సూటిగా కొన్నిటి నుండి వస్తుందంటారు. విశ్వ మానసిక తలంలో ఉన్న లోగోయిక్ ద్వాదశ దళ అహంకమలం నుండి ద్వాదశ దళ సౌర కమలం, గ్రహాంతర లోగోయిక్ హృదయం కూడా ఒక ద్వాదశ దళ కమలమే. మానసిక తలంలో ఉన్న మానవ ద్వాదశ దళ అహంకమలం, మానవుల్లో ఉన్న ద్వాదశ దళ హృదయ కేంద్రం, మొత్తం విశ్వానికి వెలుగునిచ్చే 3 సూర్యులు ఉన్నారు. కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు, అది మనిషిలో ఉన్న పరమాణువు సారానికి తదనుగుణంగా ఉంటుంది. సౌర హృదయం, అది ఆత్మిక కమలానికి తదనుగుణంగా ఉంటుంది. భౌతిక సూర్యుడు, అది ఎథరిక్ తలంలో మానవుని హృదయ కేంద్రానికి తదనుగుణంగా ఉంటుంది. అత్యున్నత స్థాయికి వెళ్ళే మార్గం హృదయంలోనే దొరుకుతుందని మన పూర్వీకులు అనేవారు. విశ్వ హృదయాన్ని చేరే మార్గాన్ని చూపే ద్వారమే ఈ మానవ హృదయం. అందుకే ఈ హృదయాన్ని అత్యున్నతమైన దాని యొక్క అతి పవిత్రమైన నివాసంగా భావిస్తారు. మన పాఠశాలలు మనసు యొక్క మార్గాన్ని అధ్యయనం చేయడానికే అంకితమయ్యాయి. ఇప్పటి వరకు విశ్వాన్ని హృదయం ద్వారా అధ్యయనం చేసే పాఠశాలలు ఉన్నట్టు దాఖలాలే లేవు. ఈ విధంగా హృదయ విద్య, హృదయ అధ్యయనాలు పోయినా పర్వాలేదని నేటి విద్య మనసుని అంటిపెట్టుకునుంది. గొప్ప గొప్ప గ్రంథాలన్నిటిలోనూ హృదయ సంస్కృతి గురించి ఇవ్వబడింది. ఈ అద్భుత బోధనల్లో ఉన్న హృదయ సంస్కృతిని వెలికితీసి మానసిక బోధనను సమన్వయం చేయడానికి మనం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించి తీరాలి. హృదయ సంస్కృతిని సమీకరించడం, క్రోడీకరించడం ఈ కంప్యూటర్ యుగంలో పెద్ద కష్టమేం కాదు. ఎలిమెంటరీ స్కూల్స్లోనూ, హై స్కూల్స్లోనూ, కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ, ఆధ్యాత్మిక పాఠశాలలో ఉన్న చిన్నారులకు అందించడానికి గాను ఈ హృదయ సంస్కృతిని తరగతుల వారీగా వ్యవస్థీకరించాలి. మన విద్యా విధానం హృదయ సంస్కృతి లేని అసమానమైన మేధావులను తయారు చేసింది. వీరు ఏ క్షణంలోనైనా ఈ భూమి మీద జీవరాశిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అతి మేధాశక్తి సంపన్న వ్యవహారాలను సమన్వయం చేయడానికి మనకు హృదయ సంస్కృతి ఎంతైనా అవసరం. హృదయ సంస్కృతి శాస్త్రాన్ని తయారు చేయడంలో పరిణితి చెందిన విద్యార్థికులైన స్త్రీలు అద్భుతమైన పాత్రను పోషించగలరు. ఎందుకంటే వారు సహజంగానే సున్నిత హృదయాలు కాబట్టి. మన హృదయాలు పెంచి పోషించబడి వికసిస్తే మన శరీరాల్లోనూ, మన కుటుంబాల్లోనూ, మన సమాజంలోనూ, మన దేశాల్లోనూ మరియు మన ప్రపంచంలోనూ అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధన్యవాదములు.